ఒకరోజు జనరల్గా ఒక కుందేలు ఉంది అడవిలో. ఆ కుందేలు ఏంటంటే మహాశివభక్తురాలు. శివుడు అంటే విపరీతమైన ప్రేమ. రోజు శివాలయానికి వెళ్ళటం, ఆయన దర్శించుకోవడం, వచ్చి మళ్ళీ దొరికింది తినటం, పడుకోవడం, ఇది దాని దినచర్య. అయితే ఓ రోజు ఏం జరిగింది, అలాగే శివుని దర్శించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఒక తోడేలు మాటేసి ఉన్నది దాని ఎదురుగా వచ్చి నిలబడింది. వారిని గుండె జల్లుమంది, ఒక్క నిమిషం జల్లుమని శంకరా అని పిలిచిందంట. ఈయన కైలాసంలో హ్యాపీగా మన వినాయకుల వారు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే ఆ మ్యూజికల్ ట్రాన్స్ లో ఉన్నాడు. ఒక్క నిమిషం శంకరా కాపాడవయ్యా అనగానే వెంటనే విఘ్నేశ్వర పట్రా త్రిశూలం అన్నాడు. అనగా నేను ఒక్క నిమిషం నాన్నగారు ఏమైంది అన్నాను. అంటే నా భక్తుడికి అక్కడ ఒకడు ఆపద తలపెట్టాడు, త్రిశూలం పట్టాడు, తల తీసేస్తాను అనగానే ఒక్క నిమిషం వినాయకుల వారు అందరూ స్టన్ అయిపోయి, ఆయన కోపం గురించి వినాయకుల వారికి బాగా తెలుసు. ఎందుకంటే శిరక్షేత్రం అప్పుడు ఇద్దరు తలపడ్డారు కదా. కాబట్టి నాన్నగారు మీరు ఆగండి అని చెప్పి ఈ తోడేలు అడుగు ముందుకేసుకుంటూ వస్తుందండి దీన్ని తినేద్దాం అని చెప్పి కుందేల్ని. పెద్ద పెద్ద అరుపులతో ఒక మదగజం పరిగెట్టుకుంటా వచ్చి లాగిపెట్టి తొండంతో కొడితే ఆ తోడేలు ఎగిరి అవతల పడిందంట. పడి సచ్చాన్ రా దేవుడా అనుకోగానే ఈ మదగజం లోపల అనుకుందంట, సంపమంది కూడా దేవుడేరా అని. అని నేను వచ్చా కాబట్టి నడువెరక్కొట్టి వదిలేశాను. అదే పరమశివుడు వస్తే కపాలంతో కొట్టి కప్పెట్టేసేవాడు. ఎందుకురా ఆయన భక్తులతో మీకు అంటే. శివుడు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా భక్తుడు జోలికి వస్తే ఊరుకుంటాడా? లేపి లేపి కొడతాడు. అసలే నీకు ఒక విషయం చెప్పనా, ఎంత శాంత స్వభావము, ఎంత శాంతమూర్తో అంతే కోపం ముక్కు మీద ఉంటుంది. అందుకని ఆయన్ని ఉపాసించే వాళ్ళతో అయితే స్నేహం చేసుకోండి, లేదా వాళ్ళకి దూరంగానే ఉండండి. అంతేగాని వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవద్దు. హర హర మహాదేవ్.